హలో గైస్, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను మీ ముందుకు ఒక సరికొత్త డ్రోన్ అయితే తీసుకురావడం జరిగింది. దీని ప్రైస్ మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ నేను దీన్ని ఒక దగ్గర నుంచి అయితే తెప్పించడం జరిగింది. వాళ్ళ దగ్గర అయితే మనకి ఇది చాలా తక్కువ ధరలో అయితే జరిగింది. ఆ ప్రైస్ డీటెయిల్స్ అనేది స్టార్టింగ్లో మెన్షన్ చేయడం కాదు, వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే నేను ఎక్కడో దగ్గర ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను. లెట్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. డ్రోన్ కూడా ఫ్లై చేస్తాను. ఇగో ఇక్కడ మనకి డ్రోన్ సంగతి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కెమెరా ఇచ్చున్నారు అండ్ ఇక్కడ ఒక కెమెరా ఇచ్చున్నారు. 2 కెమెరాస్ నేను వర్క్ చేస్తున్నాయి. నేను వీడియో కూడా తీశాను. ఆ వీడియో కూడా వీలైతే సోది అయితే చెప్పండి, ఈ వీడియోలో స్ట్రైట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడతాను. ఆ వీడియో కూడా నేను మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను వీలైతే. ఇందులో నుంచి రికార్డ్ చేస్తున్న కెమెరా విజువల్స్. ఇక పోతే మనకి ఇక్కడ ప్రొపరేటర్స్. ఈ డ్రోన్ చూస్తుంటే నాకైతే DJI మినీ ఏదైతే ఉందో ఆ DJI మినీని చూసిన ఫీల్ అయితే వస్తుంది. సేమ్ DJI మినీ కాపీడ్ వర్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా దీన్ని ఉపదీసినట్లయితే దీని డ్రోన్ అయితే ఇది ఇలా ఉంది. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఒక కెమెరా ఉంది అండ్ ఇక్కడ ఒక కెమెరా ఉంది. ఇది వచ్చేసరికి దీని బ్యాటరీ అనమాట. ఇక్కడ బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఛార్జింగ్ ఒక పోర్ట్ అయితే ఇచ్చున్నాడు. దీనికి యాక్చువల్గా బాక్స్ అండ్ పౌచ్ కూడా క్యారీ చేయడానికి ఇవ్వడం జరిగింది. బాక్స్ పౌచ్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుంటే కోతులు ఎత్తుకున్నాయి, అవి తీసుకొని పోతున్నాయి. సరే, ఎనీవే అది పోతే పోయింది. ఇక మనకి దగ్గర మిగిలింది ఇవి అనమాట. దీనికి RC కంట్రోల్ కూడా ఉండింది, అది అన్ఫార్చునేట్లీ ఇక్కడ పెట్టున్నాను. ఇందాక అది ఇట్లా కింద పడిపోవడం జరిగింది, అది కూడా పగిలిపోయింది కింద పడేసి. సో ఇంకా మన దగ్గర ఫైనల్లీ మిగిలింది ఈ 2 మాత్రమే. సో ఈ 2 తోటి నేను మీకు ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను. లెట్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే ఇది చాలా తక్కువ ప్రైస్ అనమాట. బిలో 1000 రూపీస్ లోపే ఉంటుంది. మీకు 1000 రూపీస్ లోపు అంటే ఇది వర్తో కాదో నేను డిస్ప్లే ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుంది. ఆ వీడియోని మీకు అక్కడ ప్రజెంటేషన్ అవుతూ ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు పర్చేస్ చేయాలో లేదో మీరే అనుకోండి. ఇంకా దీని తాలూకా డీటెయిల్స్, ఇది ఎలా పర్చేస్ చేయాలి అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. ఇక సరే, ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీని ఛార్జ్ చేసాము. ఛార్జ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత దీని ఉంది కదా, ఇది లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ లైట్స్ బ్లింక్ అవ్వడం జరుగుతుంది, కనిపిస్తుంటాయి. లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇక వీడియో ఇది స్టార్ట్ అయిపోద్ది. ఇదైతే డ్రోన్ అయితే. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా అయితే మనం దీని టెస్టింగ్ టైం అనమాట. ఇప్పుడైతే మొబైల్ తోటి పేరింగ్ చేశాను. దీనికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ తోటి అయితే మన మొబైల్లో అయితే కనెక్ట్ చేయాలి. మన దగ్గర ప్రొపరేటర్ లేకపోయినా ఇబ్బంది లేదు. ప్రొపరేటర్ లేకపోయినా సరే మనకి మొబైల్ కంట్రోలర్స్ ద్వారా కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇందులో రికార్డ్ అయ్యే వీడియో క్లిప్స్ కూడా నేను అక్కడ డిస్ప్లే చేస్తాను. డ్రోన్ ఫ్లై చేద్దాం. దాన్ని ఎక్కడ రాపో కెమెరా పోయింది. ఏంది ఒకటే జరుగుతుంది? ఛార్జింగ్ లేదురా దాంట్లో, ఛార్జింగ్ లేదురా, ఛార్జింగ్ సరిపోవట్లేదు. అది అట్టే ఉండు, గాల్లోకి పెట్టు. ఛార్జింగ్ లేదురా. గైస్, ఆ డ్రోన్ తోటి చాలాసేపు మేము కుస్తీలు పడ్డ తర్వాత ఆ కుస్తీలు పడి ఇంకా నెక్స్ట్ ఫైనల్లీ అయితే డ్రోన్ ఎగరడం అయితే స్టార్ట్ చేసాము. డ్రోన్ ఎగిరిన తర్వాత రికార్డ్ అయిన విజువల్స్ అన్నిటిని డైరెక్ట్లీ నేను ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను. మీకు కానీ వీలుంటే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే డ్రోన్ విజువల్స్ ఒకసారి చూడండి, క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ అనమాట. డ్రోన్ అయితే అసలుకి అన్కండిషనల్గా ఉందన్నమాట. క్వాలిటీ అయితే ఎటువంటి లేటెన్సీ లేదు. ఒకవేళ మనం మాట్లాడినప్పటికీ కూడా డైరెక్ట్గా క్యాప్చర్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అయితే ఎటువంటి ఏం లేవు. అసలు నాయిస్ క్యాన్సిలేషన్ దాకా వెళ్ళిపోయాను. డైరెక్ట్ అసలు మైకే లేదు, జస్ట్ వీడియో మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది ఈ డ్రోన్ అనేది.